చట్టం రావాలి. మనం చేస్తే లాభం లేదు. నూతన చట్టం చేస్తే తప్పనిసరి సాధ్యం. పార్థసారథి గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సో ప్రస్తుతం అసెంబ్లీ సంఖ్యను ఆధారంగా తీసుకుంటే ఈ ఎన్నికల్లో 4 సీట్లు అధికార తెలుగుదేశం పార్టీకి, 1 సీటు జనసేన పార్టీకి దక్కే ఛాన్స్ కనిపించింది. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ జనసేన పార్టీకి కన్ఫర్మ్ అయిపోయింది, నామినేషన్ కూడా అయిపోయింది. సో ఎట్లా చూస్తున్నారు? సో ఈ సవాల్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తోంది సంఖ్యను బట్టి? సవాల్ అనేటువంటిది ఒకటేనండి. ఇక్కడ సంఖ్యను బట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆశిస్తుంది, 1 సీటు వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది అంతర్గతంగా పార్టీ నిర్ణయం చేస్తుంది. భారతీయ జనతా పార్టీలో మిగతా పార్టీలాగా ఎక్కువ భాగం అంటే ఇట్లా అనుకోవడము, బయట మాట్లాడుకోవడం ఉండవు. ఎవరి పార్టీకి వాళ్ళు ఆశావహులు ఉంటారు. అందరినీ తీసుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి కోర్ టీం ఏదైతే ఉంటుందో ఆ కోర్ టీం ఖచ్చితంగా అందరినీ చూసుకొని ఏది మంచిది అనేటువంటిది నిర్ణయం చేస్తుంది. అంటే ఇక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే అండి, మండలి అనేటువంటిది నిజంగా అది ఏ పార్టీ అయినా మంచి వ్యక్తులకు, ఎస్పెషల్లీ నా దృష్టిలో అయితే అడ్వకసీ తెలిసి చట్టాల పట్ల సరియైన అవగాహన ఉండి ఆ అవగాహనతో చట్టాలను సరి చేయగలిగేటువంటి వాళ్ళకి అందరికీ ఇస్తే చాలా మంచిదని చెప్పేసి నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడతాను. నా వరకు వచ్చినా కూడా నేనేమంటే, నాకు కదా ఎమ్మెల్సీని మంచి అడ్వకసీ తెలిసి సమాజం కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వ్యక్తులకి. ఎందుకంటే చట్టాల్లో ఇక్కడ అసెంబ్లీలో జరిగేటువంటి చట్టాల్లో ఉన్న లోపాలను ఎవరు గుర్తించడానికి అని చెప్పేసి మండలి ఉంది. ఆ మండలి ఉండేటువంటి దాంట్లో కూడా జస్ట్ ఏదో ఒక ఓటు రాజకీయం మాదిరి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా అయితే భావిస్తున్నా. చాలా చోట్ల కూడా అదే చెప్పాను. దానికి అర్హులు ఎవరినో వాళ్ళని తీసుకుని వస్తే సమాజం బాగుపడుతుందండి. మేజర్ గా ఉండేటువంటి చట్టంలో సరిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలందరికీ సేవ అనేటువంటిది స్పష్టంగా అందుతుంది. ఆ పద్ధతిలో మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మంచి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాజకీయాలు అంటారా, ఇక దీనికి సంబంధించి రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి. తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా. రాజకీయం ఇక్కడ మాట్లాడుకుంది కూడా రాజకీయం సార్. మీరు అంటున్నారు చట్టాల మీద అవగాహన ఉండాలి, సో ఒక సేవా దృక్పథం ఉండాలి, రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. ఎందుకంటే చట్టసభ కాబట్టి, విధానసభ కాబట్టి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్సే ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి అన్నది ఒక పాయింట్. సరే, జనసేన విషయానికి వస్తే ఆల్రెడీ దాని మీద పెద్దగా ఎవరికి ఎలిగేషన్స్ లేవు, ఎవరికి అబ్జెక్షన్స్ కూడా లేవు. అది గతంలో ప్రకటించింది, అధికారికంగా నోటి త్రూ వచ్చింది, ఈరోజు నామినేషన్ కూడా అయిపోయింది. బట్ మిగతా 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో, 4 స్థానాల్లో ఆశావహులు చాలామంది ఉంటారు. సో ఎవరికి ఇచ్చి ఎవరికి ఇవ్వలేకపోయినా కానీ చాలా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో భారతీయ జనతా పార్టీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒకటి ఖచ్చితంగా వస్తుందా, లేదంటే మళ్ళీ ఏమైనా బుజ్జగించి, సో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. సో గతంలో మీరు కూటమిలో తర్వాత ఆడవడం జరిగింది, అంటే తర్వాత కూటమిలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. సో ఏమైనా బుజ్జగించే ఛాన్స్ ఉంటాయా, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయా, లేదంటే ఖచ్చితంగా ఒకటి వస్తుందా, రావాల్సిందేనా అన్నది ఒక మార్క్ కనిపిస్తోంది సార్. ఇది వాస్తవంగా ఇవన్నీ మనం డిబేట్స్ లో మాట్లాడుకోవడం వల్ల అస్సలు ప్రయోజనం లేదండి. ఎందుకంటే మొత్తం కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూర్చున్నప్పుడు రకరకాలైన కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఉంటాయి. వాస్తవంగా మాకు కానే కావాలా, అదే మంచిది అని చెప్పేసి బీజేపీ అంటుంది. కానీ అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు తెలుస్తుంది. ఒక్కటైతే ఏంటంటే, కేవలం అధికారం కోసమే కలవనటువంటిది కూటమి. కేవలం అధికారం కోసమే కాదు, రాష్ట్రం యొక్క బాగు కోసరం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రం కోసం మనమందరము కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది అని చెప్పేసి కలిసినాం. దీంట్లో జనసేన పార్టీ కొన్ని త్యాగాలు చేసింది, తెలుగుదేశం పార్టీ కొన్ని త్యాగాలు చేసింది, భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని త్యాగాలు చేసింది. బట్ అల్టిమేట్ గా రాష్ట్రం అంతా కూడా హ్యాపీగా ఉంది. సో ఈ హ్యాపీనెస్ ఈ రోజు ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉంది. ఆ స్వేచ్ఛను తీసుకుని పోవడానికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయడానికి కూటమి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు అన్నట్టు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కంటే అడ్జస్ట్మెంట్ అవ్వడం, ఒక చోట కాంప్రమైజ్ కావడం, ఎందుకంటే పెద్ద సెక్టార్ ఇంకా ఉంది, ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యతలు మీ పైన ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు దీంట్లో కాంప్రమైజేషన్, సో నాయకుల్ని కాంప్రమైజ్ చేసుకుంటే బాగుంటుందేమో. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రెండోది కూడానండి, చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఒక ఎమ్మెల్సీ అయితేనే, ఎమ్మెల్యే అయితేంత మాత్రానే ఏదో జరిగిపోతుంది, మినిస్టర్ అయినంత మాత్రానే ఏమీ జరిగిపోతుంది అనేది ఉండదండి. పార్టీ బలంగా ఉండి, పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండి, పార్టీలో సంస్థాగతంగా ఉండేటువంటి ఉపాధ్యక్షులు కానివ్వండి, కార్యదర్శులు కానివ్వండి, వీళ్ళందరూ బలంగా ఉంటే 100% వాళ్ళందరూ కూడా ఈక్వలెంట్ టు ఎమ్మెల్యేస్, ఈక్వలెంట్ టు ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి. అన్ని పార్టీల్లో కూడా తెచ్చుకోవాలి. నేను ఒక పార్టీ గురించి చెప్పడం లేదు. అల్టిమేట్ గా మనం అందరము కలిసి అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా we have to work for the people. దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే ప్రతిపక్షంగా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని
చెప్పాలి, వాటిని సర్చ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా అధికార పక్షంలో ఉంటుంది. అంటే నాకు తెలిసి ఈ 4 స్థానాలతోటే కూటమి డిస్టర్బ్ అవుతుందా అనేది మాత్రం అనిపించట్లేదు. సో అడ్జస్ట్మెంట్స్ తో ముందుకు పోతారనేది మాత్రం కనిపిస్తోంది. సో దీన్ని 100% 100%. సో జగన్ సత్యనారాయణ గారు